నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి స్కిన్ కేర్. మరి మెరిసే చర్మం కోసం చాలామంది కూడా పరితపిస్తూ ఉంటారు. మరి మెరిసే చర్మం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి స్కిన్ ప్రోడక్ట్స్ వాడాలి, ఇవన్నీ కూడా మనం డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారితో మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ దీపాలి, డెర్మటాలజిస్ట్. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్ గారు, మరి స్కిన్ కేర్ అసలు ఎందుకు తీసుకోవాలంటారు? సో స్కిన్ కేర్ అనేది మనము స్పెసిఫికల్గా మెయిన్ గోల్ వచ్చేసి హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసము వాట్ వి యూస్. సో బేసికల్గా చాలామంది ఏంటి అంటే 10 to 15 స్టెప్స్ యూస్ చేయడం అనేది ఇప్పుడు రొటీన్ అయిపోయింది. సో 10 to 15 స్టెప్స్ కంటే 1-2 యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి విచ్ ఇస్ హెల్పింగ్ ఫర్ దర్ స్కిన్ ఇష్యూస్ అనమాట. ఇప్పుడు పిగ్మెంటేషన్ ఉంటే పిగ్మెంటేషన్ ఇష్యూస్ కానివ్వండి, లేదా ఎవరికైనా మొటిమలు ఉంటే వాటికి ట్రీట్మెంట్ కోసం అని కానివ్వండి, 1-2 అవి వాడేసి హైడ్రేషన్ కోసం మాయిశ్చరైజర్ అండ్ బేసిక్ సన్ స్క్రీన్ అనేది చెప్తాము. సో ద ఎండ్ గోల్ వచ్చేసి మనకి హెల్దీ స్కిన్ ఉండాలి అనేది మేజర్. ఓకే డాక్టర్ గారు, అసలు పర్ఫెక్ట్ స్కిన్ అనేది అందరికీ ఉంటుందంటారా? సో పర్ఫెక్ట్ స్కిన్ అనేది ఎవరికీ ఉండదండి. ఇప్పుడు మనము కొంచెం దగ్గర నుంచి చూస్తుంటే ఓపెన్ పోర్స్ అనేవి అందరికీ ఉంటాయి, పిగ్మెంటేషన్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. సో దాన్ని మినిమైజ్ చేసుకొని దాన్ని ఎట్లా క్యారీ ఫార్వర్డ్ చేస్తాము అనే దాన్ని బట్టి ఉంటుంది. సో పర్ఫెక్ట్ స్కిన్ వచ్చేసి కొంతమందికి ఉంటుందండి, చాలా తక్కువ మందికి ఉంటుంది. బట్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద జెనెటిక్స్. కొంతమందిని చూస్తే చాలా ఫెయిర్గా ఉంటారు, ఏమీ మచ్చలు ఉండవు, ఏమీ మొటిమలు ఉండవు, అంత ఆయిలీనెస్ ఉండదు. సో మోస్ట్లీ చాలా తక్కువ మంది ఉంటారు. దట్ ఈస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ ద జెనెటిక్స్. సో అవి కాకుండా మనం కొంచెం బెటర్గా ఉండాలి అంటే స్కిన్ కేర్ రెజిమ్ అనేది ఉండాలి. ఓకే డాక్టర్ గారు, అసలు స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలంటారు? సో స్కిన్ కేర్ వచ్చేసి మనము ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలాగా చెప్తాము, ప్లస్ ఒక్కొక్క ఇష్యూ బట్టి పర్సన్ టు పర్సన్ మారిపోతుంది. అందరికీ సేమ్ స్కిన్ కేర్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం చిన్నపిల్లలకి తీసుకుంటే కానీ బేసిక్ మాయిశ్చరైజర్, సోప్ ఇట్లాంటివి చెప్తాము. సో స్కిన్ కేర్ రెజిమ్ వచ్చేసి మెయిన్లీ మన స్కిన్ pH వచ్చి 5.5. సో మనం ఏదైనా స్కిన్ కేర్ అడ్వైస్ చేసేటప్పుడు పేషెంట్స్కి ఎనీవేర్ ఫ్రమ్ 4.5 నుంచి 5.5 pH మధ్యలో ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటాము. అదర్ దాన్ మాయిశ్చరైజర్, సోప్, షాంపూ కాకుండా ఏమన్నా యాక్టివ్స్ అంటే మనం వైటమిన్ సి కానివ్వండి, లేదా ఇప్పుడు చూస్తున్నాం రెటినాల్ కానివ్వండి, ఇవి ఏంటి అంటే కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ ద స్కిన్ వాళ్ళకి తగ్గట్టు పర్సంటేజెస్ ఇవ్వటము అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే డాక్టర్ గారు, కొంతమంది స్కిన్ వింటర్ సీజన్లో డ్రై అవుతూ ఉంటుంది, అలాగే కొంతమందికి ఏమో సమ్మర్లో డ్రై అవుతూ ఉంటుంది. అలాంటి వారు డ్రై స్కిన్ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో మనం డ్రై స్కిన్కి వచ్చేటప్పటికి సో థిక్ మాయిశ్చరైజర్స్ అనేవి చెప్తాము. అంటే ఇప్పుడు అందరికీ డ్రైనెస్ అనేది ఒకటేలాగా ఉండదు. సో కొంతమందిలో మనకి ఎక్కువ డ్రైనెస్ అనేది చూస్తాము. సో అప్పుడు మనము మాయిశ్చరైజర్స్ అంటే ఓట్ మీల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ కానివ్వండి, బటర్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ కానివ్వండి మనం ఇస్తాం. సో మాయిశ్చరైజర్ రాయటం అనేది డ్రై స్కిన్ మీద డైరెక్ట్గా అప్లై చేయడం అనేది మనం చెప్పము. సో స్కిన్ని ఫస్ట్ కొంచెం తడిపేసి కొంచెం లైట్గా తడి ఉన్నప్పుడు తడి మీద మనం మాయిశ్చరైజర్ అనేది చెప్తాము. సో ఎవరికైనా కానివ్వండి మాయిశ్చరైజర్ ఒక 2 గంటల తర్వాత అట్లా మనం రాసాక మళ్ళీ డ్రై అవుతుంది అంటే మనం లోషన్ కాకుండా మనం క్రీమ్ బేస్డ్ వాడమంటాం. క్రీమ్ బేస్డ్ అనేది లాంగిటివిటీ ఎక్కువ ఇస్తుంటుంది అనమాట లోషన్ కంటే. సో కొంచెం మామూలుగా డ్రై అవుతున్న వాళ్ళకేమో మనం లోషన్ ఫామ్లో ఇస్తాము. ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ టు మోడరేట్ డ్రై స్కిన్ వాళ్ళకి మనము క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ ఇస్తాము. సో రిపీటెడ్ అప్లికేషన్ ఆఫ్ మాయిశ్చరైజర్ అనేది మనం చేయటం అనేది చాలా బెటర్. అంటే ఇప్పుడు మనం వచ్చేది ఇప్పుడు వింటర్ సీజన్, రెయినీ సీజన్లోకి వెళ్తున్నాం. పొద్దున్న రాసాం కదా మాయిశ్చరైజర్, మధ్యాహ్నంకి డ్రై అయిపోతుంది కదా, అక్కర్లేదు అనుకునేది లేదు. సో మనకి ఎప్పుడైతే డ్రై అవుతుందో డెఫినెట్గా మనం మాయిశ్చరైజర్ అనేది చేసుకోవాలి. అంటే ఇఫ్ ఇన్ గివెన్ డ్రై స్కిన్ ఇష్యూస్లో అనుకోండి మనం 3 to 4 times వరకు కూడా మనం మాయిశ్చరైజర్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, మరి డ్రై స్కిన్కి న్యాచురల్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటారా? సో డ్రై స్కిన్కి న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేది మనము వెనకట్లో వెన్న కానివ్వండి, గీ కానివ్వండి, సమ్ సార్ట్ ఆఫ్ కోకోనట్ ఆయిల్స్ ఇట్లా రాసేవాళ్ళము. కానీ అందరికీ అన్నీ పడవు. సో మనం ఫస్ట్ ఏంటంటే ట్రయల్ ప్యాచ్ అనేది చెవు వెనకాల కానివ్వండి, చేయికి ఇటు కానీ ట్రయల్ ప్యాచ్ కానీ వేసుకుంటాం. సో అక్కడ రాసేసి వదిలేసి మనకు పడితే మనం రాసుకోవచ్చు. కానీ అవి ఎక్కువ వాటికంటే ఇప్పుడు వచ్చే మాయిశ్చరైజర్స్ ఆర్ బెటర్ అండి. ఎందుకంటే చాలా మిక్స్డ్ కాంబినేషన్స్ ఉంటాయి.
ఒకటే కాకుండా 2-3 రకాల నుంచి మాయిశ్చరైజర్ రావడానికి మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే డాక్టర్ గారు, మరి చిన్న పిల్లలకి ఎటువంటి స్కిన్ కేర్ తీసుకోవాలంటారు? సో చిన్నపిల్లలకు వచ్చేసి మనం అనుకుంటున్నట్టు pH 4.5 నుంచి 5.5 మధ్యలో ఉన్న సోప్స్ కానివ్వండి, మాయిశ్చరైజర్స్ కానివ్వండి, లేదా కొంచెం క్రీజెస్లో అంటే లైక్ మెడ దగ్గర కానివ్వండి, చంకల దగ్గర అట్లా మనము పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ వే అదే pHలో మనము షాంపూస్ కానివ్వండి అవి తీసుకోవాలి. సో అందరికీ అన్నీ పడతాయి అనేది ఏం లేదు. సో డిపెండింగ్ ఆన్ ద స్కిన్, అంటే ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉంటేనే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనేది లేదండి. మీరు డర్మటాలజిస్ట్ దగ్గరికి వస్తే మీ టైప్ ఆఫ్ స్కిన్కి లేదా చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, ఏ టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ వాళ్ళకి సరిపోతాయా, ఎలాంటి సోప్స్ సరిపోతాయా అనేది సజెస్ట్ చేస్తారు. అలాగే డాక్టర్ గారు, మరి టీనేజ్ వారికి టీనేజ్లో శారీరక మార్పులు చాలా వస్తూ ఉంటాయి కదా, మరి స్కిన్లో ఫేస్లో కూడా మొటిమలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, మరి వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలి స్కిన్కి సంబంధించి? సో మోస్ట్లీ మనకి వచ్చేసరికి 13 ఇయర్స్ నుంచి ఒక 30 ఇయర్స్ వరకు ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ అనేది పీక్లో ఉంటుంది. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ద హార్మోనల్ లెవెల్స్ కానివ్వండి, ప్యూబర్టీ టైం అనుకోండి. సో దానివల్ల ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. సో పిగ్మెంటేషన్ ఇంక్రీజ్ అవుతుంది, కొంచెం పాటు మొటిమలు ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంటాయి. సో ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ అయినప్పుడు దాన్ని తక్కువ చేయడానికి సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ అంటాం మనం. ఒక 1% or 2% బేస్డ్ ఫేస్ వాషెస్ ఒకటి ఇస్తాము. అంటే చిన్న చిన్న గుల్లల్లాగా ఉంటాయి, కొంచెం ఎక్కువ అవుతుంటే గ్రేడ్ 2-3 అట్లా ఉంటే క్రీమ్స్, మొటిమల మీద క్రీమ్స్ రాసుకోవడానికి క్రీమ్స్ ఇస్తాము, ప్లస్ ఓరల్ యాంటీబయాటిక్ ఇస్తాము. సో అవి ఇస్తాం. మళ్ళీ ఇంకా గ్రేడ్ 4కి వెళ్తూ ఉంటే మళ్ళీ వేరే ఐసోట్రిటిన్ టాబ్లెట్స్ పెట్టడం అలాంటివి చేస్తాము. సో మొహము బాగా జిడ్డుగున్న వాళ్ళకి రోజుకు 3 సార్లు ఫేస్ వాష్ చేయటం అనేది చెప్తాము. అలాగే డాక్టర్ గారు, మరి పెద్దవాళ్ళు అంటే ఏజ్డ్ పర్సన్స్ ఎటువంటి స్కిన్ కేర్ తీసుకోవాలంటారు? సో పెద్దవాళ్ళు వచ్చేటప్పటికి మనకి ఏజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మన బాడీలో ఉన్న బాడీతో ప్రొడ్యూస్ అయ్యే సీబమ్ కంటెంట్ అనేది తగ్గిపోతుంటుంది అనమాట. సో అప్పుడు డ్రైనెస్ అనేది విపరీతంగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫీమేల్స్లో మనం చూస్తే మెనోపాజ్ ఆర్ పెరిమెనోపాజల్ ఒక 2-3 ఏళ్ళు ముందు కానివ్వండి అప్పటి నుంచిలా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట ఫుల్ డ్రై స్కిన్. సో వాళ్ళకి మనం మంచి బటర్ బేస్డ్ సోప్స్ కానివ్వండి, మాయిశ్చరైజర్స్ కానివ్వండి, లోషన్స్ సరిపోకపోతే క్రీమ్, మనకు చిన్న బేబీస్కి కానీ డ్రై స్కిన్ వాళ్ళకి మనం ఎలా చెప్పామో క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ వాడమని, అలానే మనము ఎల్డర్లీ ఏజ్ వాళ్ళకి అలా చెప్తాము క్రీమ్ బేస్డ్వి వాడుకోమని. అలాగే డాక్టర్ గారు, మరి చిన్న పిల్లలకి ఎటువంటి సోప్స్ షాంప్స్ వాడాలంటారు? సో మనం అనుకున్నట్టుగా 4.5 నుంచి 5.5 pH, ఇప్పుడు మనకు మార్కెట్లో సెటాఫిల్ అని, ఎవినో, సీబామెడ్ లేదా క్యురేషియో కంపెనీ కొన్ని ఉంటాయి అన్నమాట. సో చూసుకొని వాటిలో ఇస్తాం. సో అందరికీ ఇప్పుడు మనం ఒక పాపకు ఒకటి చెప్పామని చెప్పేసి మనం కూడా అదే వాడటానికి లేదండి. ఎందుకంటే ఎవ్రీ స్కిన్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు సేమ్ ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఫస్ట్ బేబీకి ఓకే అనిపించింది, సెకండ్ బేబీకి ఓకే అనిపించకపోవచ్చు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్. సో ఎవ్రీ చైల్డ్ ఆర్ ఎవ్రీ స్కిన్ ఈజ్ డిఫరెంట్. ఓకే డాక్టర్ గారు. మరి చిన్నపిల్లలు పుట్టగానే వైట్గా ఉంటారు కదా, మరి రోజులు మారుతున్న కొద్దీ కొంతమంది కలర్ చేంజ్ అవుతూ ఉంటారు, అలా ఎందుకు జరుగుతుందంటారు? సో పుట్టగానే తెల్లగా ఉండటం అనేది, మనము బేబీ అనేది 9 months కడుపులో ఉంటారు. సో దెర్ ఈస్ నో ఎక్స్పోజర్ టు సన్లైట్ కానివ్వండి, లేదా దెర్ ఇస్ నో ఎక్స్పోజర్ టు పొల్యూషన్. ఒక్కసారి బయటికి వచ్చాక దే స్టార్ట్ ఎక్స్పోజింగ్ టు సన్లైట్. అంటే నాట్ నెసరీ చాలా పొల్యూషన్ అన్నాను, మినిమల్ డస్ట్కి ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. సో వాటి వల్ల కొంచెం కలర్ చేంజ్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో యాజ్ దే గ్రో, అమౌంట్ ఆఫ్ సన్లైట్ మనము ఎక్కువ ఇయర్స్ ఎక్స్పోజ్ అవుతున్నాం కాబట్టి దాంతోపాటు కూడా మనం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. సో మోస్ట్లీ కలర్ అనేది జెనెటికలీ, ఐ వుడ్ సే లైక్ 97% ఈజ్ జెనెటికలీ డిటర్మైన్డ్ పిల్లల్లో. సో ఇంత తర్వాత పెద్దగా అయ్యాక టీన్స్ అడల్ట్స్ వచ్చాక, సో ద అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇన్ వాట్ టైమ్ ఆఫ్ ద డే, అంటే మిట్ట మధ్యాహ్నం వెళ్ళి ఆడుకునే పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళల్లో ఏంటంటే సన్ ఎక్స్పోజర్ ప్లేస్ ఏ లాట్ ఆఫ్ రోల్.
అలాగే డాక్టర్ గారు, మరి నలుగు, సున్నపిండి చాలామంది స్నానం చేసే ముందు వాడుతూ ఉంటారు కదా, అది పిల్లలు పెద్దలు అందరూ వాడుతూ ఉంటారు, అలా వాడొచ్చు అంటారా? సో మనము ఇప్పుడు సున్నిపిండి కానివ్వండి, బేసిన్ ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్ అని అంటాం. సో ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్ అనేది కొంతమందిలో అసలు చేయకూడదు, కొంతమందిలో ఏంటంటే చేయొచ్చు. సో నార్మల్ వాళ్ళకి మనం 1 to 2 times a week మాత్రమే చెప్తాం. ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్ ఎక్కువ చేసినా కూడా ఒక కండిషన్ ఉంటుంది, మాక్యులర్ అమైలోయిడోసిస్ అని. సో ఎక్కువ ఎక్స్ఫోలియేషన్ వల్ల కూడా పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఎక్కువ ఎక్స్ఫోలియేషన్ అనేది బాగా గట్టిగా రుద్దడం అనేది చేయకూడదు. అంటే ఇన్ కేస్ మనము సున్నిపిండే కాదు, ఇప్పుడు మనం లూఫాస్ వాడుతున్నాం, ఇప్పట్లో బాడీ వాషెస్ ఎక్కువ వాడుతూ లూఫాస్ వాడుతున్నాం మనం. సో అది కూడా ఒక రకమైన ఫిజికల్గా మనం ఎక్స్ఫోలియేట్ చేస్తున్నట్టే. సో ఓవర్ ఎక్స్ఫోలియేషన్ తోటి స్కిన్ సెన్సిటివ్ అవుతుంది, పిగ్మెంటేషన్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. సో 1 to 2 times a week ఈజ్ ఓకే అండి. అలాగే డాక్టర్ గారు, మరి ఎండలకి వెళ్ళేటప్పుడు చాలామంది సన్ స్క్రీన్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, అసలు సన్ స్క్రీన్ ఖచ్చితంగా యూజ్ చేయాలి అంటారా? యా, సో మనకి ఫోటో డ్యామేజ్ అంటాం అనమాట. ఇప్పుడు నార్మల్ ఏజింగ్ వచ్చేసి ఒక ఏజ్ అవుతూ ఉంటాము, ఫోటో ఏజింగ్, ఫోటో డ్యామేజ్ వల్ల కూడా ఫోటో ఏజింగ్ అంటే మనకి సపోజ్ మనము ఎండకి బాగా ఎక్స్పోజ్ అవుతున్నాం అనుకోండి, సో ఆ సన్లైట్ వల్ల కూడా మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. దానివల్ల ఇంకా ఎక్స్ఫోలియేషన్ అంటున్నాను, పిగ్మెంటేషన్ ఇష్యూస్ కానివ్వండి, స్కిన్ టెక్స్చరల్ చేంజ్ అంటే చిన్న సన్న ముడతలు కానివ్వండి, అవి ఎక్కువ వస్తాయి అన్నమాట. అంటే మీరు చూసుకోండి, ఒక రూమ్లో కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళ స్కిన్ ఒకలాగా ఉంటుంది, ఎండకి వెళ్ళి ఏమీ ప్రొటెక్షన్ లేకుండా ఉన్న వాళ్ళు సేమ్ ఏజ్ వాళ్ళని కంపేర్ చేసుకుంటే మనకి చాలా వేరియేషన్ ఉంటుంది. సో సన్ స్క్రీన్ అనేది నో మ్యాటర్ వాట్ అన్ని ఏజెస్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. అంటే కిడ్స్కి త్రూ అవుట్ ద డే కాకపోయినా అట్లీస్ట్ వాళ్ళు ఆటలకు వెళ్ళి మిట్ట మధ్యాహ్నం కానివ్వండి, సాయంత్రం ఎండపూట ఉన్నప్పుడు కానివ్వండి, అప్పుడు వీ వుడ్ ఆస్క్ కిడ్స్ ఆల్సో టు అప్లై. అంటే అబౌట్ లైక్ 13 years నుంచి చెప్తాం. సో అదే పెద్దవాళ్ళకి లేదా అడోల్సెంట్ ఏజ్ వాళ్ళకైతే ఎవ్రీ 3 hours అనేది వాట్ వీ యూజువల్లీ సే, బట్ దట్ ఈస్ నాట్ పాసిబుల్. కాబట్టి అట్లీస్ట్ వీ ఆస్క్ యూ టు అప్లై వన్స్ ఇన్ ద మార్నింగ్, ఒకసారి మధ్యాహ్నం అనేది అప్లై చేసుకోమని చెప్తాము. అలాగే డాక్టర్ గారు, మరి కొంతమందికి స్కిన్ ముడతలు పడుతూ ఉంటుంది కదా, ఆ ముడతలు పోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఒక్కసారి ముడతలు వచ్చాయి అనుకోండి, దాని క్రీమ్స్ ద్వారా, సో ముడతలు అనేవి 2 రకాలు ఉంటుంది, ఫైన్ వ్రింకిల్స్, కోర్స్ వ్రింకిల్స్ అనేది. ఫైన్ వ్రింకిల్స్ అనేది సన్నగా ఇట్లా గీతల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అదే మనం కోర్స్ వ్రింకిల్స్ అనుకోండి, ఇట్లా ఫోర్ హెడ్ మీద పైన ముడతలు కానివ్వండి, కళ్ళ దగ్గర ముడతలు కానివ్వండి, ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. సో కోర్స్ వ్రింకిల్ని ఓన్లీ త్రూ ప్రొసీజర్స్ మనం ట్రీట్ చేయగలుగుతాం. ఫైన్ వ్రింకిల్స్ వచ్చేసి మనకు రెటినాల్ అని ఉంటుంది, టాపికల్ రెటినాల్ అని ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ద ఏజ్ వి గివ్ ద పర్సంటేజ్ అండ్ టైప్ ఆఫ్ స్కిన్ని బట్టి వి గివ్ ద అమౌంట్ ఆఫ్ పర్సంటేజ్, ఎంత రెటినాల్స్ వాడుకోవాలి, ఎంత ఫ్రీక్వెన్సీతో స్టార్ట్ చేసి ఎలా బిల్డప్ చేయాలనే చెప్తాం. అదే కోర్స్ వ్రింకిల్స్కి వచ్చాయి అనుకోండి, సో మనకు బొటాక్స్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది, ఒకసారి చేస్తే 4 నెలల వరకు ఉంటుంది. సో యూ హ్యావ్ టు రిపీట్ ఇట్. అలాగే డాక్టర్ గారు, మరి ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఆయిలీ స్కిన్ వాళ్ళు ఫస్ట్ బేసికల్గా మనము ఏం చెప్తాము అంటే వీక్లీ ట్వైస్ అనేది ఎక్స్ఫోలియేషన్, కెమికల్ ఎక్స్ఫోలియేషన్ ఒక చెప్తాము. ప్లస్ ఫేస్ వాషెస్ వచ్చేటప్పటికి సాల్సిలిక్ కానివ్వండి, గ్లైకాలిక్ కానివ్వండి, మాండ్లిక్ యాసిడ్ ఫేస్ వాషెస్ అనేది మనం చెప్తాము. సో అవి ఏంటంటే మన ఆయిల్ ప్రొడక్షన్ని కొంచెం కంట్రోల్లో ఉంచుతాయి, అవి ఒకటి చెప్తాము. ప్లస్ ఇంకా ఎక్స్టర్నల్గా జంక్ ఫుడ్ కానివ్వండి, హై గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్ కానివ్వండి, షుగర్ కానివ్వండి అవాయిడ్ చేయమని చెప్తాము. అలాగే డాక్టర్ గారు, మరి వింటర్లో స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలంటారు? సో వింటర్లో వచ్చేటప్పటికి మనకి బేసిక్ మాయిశ్చరైజర్స్, సో మాయిశ్చరైజర్స్లో కూడా మనము వాట్ వీఆర్ లుకింగ్ ఇస్ క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ చెప్తాము. ప్లస్ హైలోయూరానిక్ యాసిడ్ అనేది ఒక బెటర్ మాయిశ్చరైజర్ అనేది చెప్పచ్చు మనము. సో ఇట్ విల్ విత్హోల్డ్ సో మచ్ ఆఫ్ వాటర్ ఆన్ టు ద స్కిన్. సో వాటర్ బేస్డ్ ఫేస్ వాష్, సో మాయిశ్చరైజర్స్ అయినా ఏదైనా మనం కొంచెం హైలోయూరానిక్ యాసిడ్ కొంచెం కలిసిన మాయిశ్చరైజర్స్ అనేది మనం చూసుకోవాలి. అలాగే డాక్టర్ గారు, మరి మార్కెట్లో చాలా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ వచ్చాయి స్కిన్కి సంబంధించి, మనం అవి వాడొచ్చు అంటారా స్కిన్కి? సో మనం ఆయుర్వేదిక్ అంటే ఇప్పుడు జనరలైజ్డ్గా న్యాచురల్వి వాడుకోవచ్చునా, న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడుకోవచ్చా అని చాలామంది అడుగుతుంటారు.
అంటే ఆయుర్వేదిక్ అని కేటగరైజ్ చేయకుండా, అంటే డాక్టర్ ఇప్పుడు మీరు ఇచ్చే సోప్ కంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ సోప్ బెటరా, న్యాచురల్గా తయారు చేసి మా ఇంటి దగ్గర సబ్బు అమ్ముతున్నారు, అవి అంటే కొత్తగా స్టార్ట్ చేశారంటే అవి వాడచ్చా, న్యాచురల్ ప్రొడక్ట్స్ నుంచి ఇలా చేస్తున్నారా అన్న క్వశ్చన్స్ చాలా వస్తాయి. సో న్యాచురల్ ప్రొడక్ట్స్లో కొన్నిసార్లు ఏంటంటే సరిగ్గా ప్రాసెసింగ్ జరగదండి. ఇప్పుడు సేమ్ అలోపతిక్ సోప్స్ కానివ్వండి, లైక్ వాట్ వి సీ బార్స్ లాగా ఉండింది, లేదా న్యాచురల్ ప్రొడ్యూస్ అనుకోండి, సేమ్ ఒకటే దగ్గర నుంచి తీసుకుంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు నుంచి తీసుకుంటున్నారు అనుకోండి, ఒక ఫార్మసీ బేస్డ్ దాంట్లోకి వెళ్ళాను అనుకోండి, ఎలర్జెన్స్ తీసేస్తారు. వీటిలో ఏంటంటే ఎలర్జెన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో దానివల్ల మనకి ఎలర్జీస్ రావచ్చు, కొంతమందికి, అందరికీ వస్తాయని చెప్పాను, కానీ పడని వాళ్ళకి ఎలర్జీస్ వస్తాయి, స్కిన్ సెన్సిటివిటీ అవుతుంది, ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది, సో ఇలాంటివి ఉంటాయి. సో అలాగే డాక్టర్ గారు, మరి స్కిన్ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటారు? సో మేజర్ గోల్ మనం హెల్దీ స్కిన్ అనుకున్నాం కాబట్టి బీటా కెరోటిన్ ఉన్న ఫుడ్స్, అంటే మోస్ట్లీ కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, అలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి. అంటే సే లైక్ పప్పాయ, ఆరెంజ్ లేదా దానిమ్మ పండ్లు ఇలాంటివి తీసుకోవాలి. వెజిటబుల్స్లోకి వచ్చేటప్పటికి మళ్ళీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బెల్ పెప్పర్స్ కానివ్వండి, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ చెప్తాం. సో ఫుడ్, స్కిన్కి ఫుడ్ ఎంత మంచిగా తీసుకుంటున్నాము అనేది ఒకటి పక్కన పెడితే, ఏవి తీసుకోవద్దు అనేది కూడా మేజర్. సో మనం జంక్ ఫుడ్ కానివ్వండి, ప్రాసెస్డ్ టిండ్ కానివ్వండి, ఏదైనా ప్యాకెట్స్లో దొరికేటివి కానివ్వండి, మైదా, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్, అంటే మనం తినంగానే టక్కున డైజెస్ట్ అయిపోయే ఫుడ్స్ అనేవి, షుగర్స్, లేదా మనము డైరీ కూడా ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది. అలాగే డాక్టర్ గారు, మరి చర్మం ఎన్ని రకాలు ఉంటుందంటారు? స్కిన్ టైప్. సో స్కిన్ టైప్ అనేది 6 టైప్స్. సో మనం స్కిన్ టైప్స్ అనేది ఫిట్స్ ప్యాట్రిక్ ప్రకారం, అంటే కలర్ బేస్డ్ చూసుకుంటే 6గా విభజించి ఉంటుంది. మనం యూజువల్గా మన ఇండియన్స్ వచ్చేసి 3, 4, 5లో బేస్డ్ అయ్యి ఉంటాం. సో డిపెండింగ్లీ ప్రొడక్ట్స్ అనేవి చెప్తాము మనం. అలాగే డాక్టర్ గారు, మరి చాలామంది ఈ మధ్య పార్లర్స్కి వెళ్తూ ఉన్నారనమాట, స్కిన్కి సంబంధించి ఫేషియల్స్ అని అవన్నీ ఇవన్నీ చేయించుకుంటూ ఉంటారు కదా, అది స్కిన్కి మంచిదేనా అలా చేయించుకోవడం? సో ఫేషియల్ ఈజ్ గుడ్ అండి, ఫేషియల్ ఈజ్ డెఫినెట్లీ గుడ్. కాకపోతే యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది ఏంటంటే బ్యూటిషియన్స్ కూడా చూడకుండా తీసుకొచ్చేసుకొని అలా చేసుకున్నారు. ఎందుకంటే నాట్ ఎవ్రీ ప్రొడక్ట్ ఇప్పుడు చాలామంది మనం చూస్తాం, మా దగ్గరికి వస్తారు, ప్రోడక్ట్ అదే ఫేషియల్ చేశారు, మాకు ఇక్కడ ర్యాష్ వచ్చింది అని. సో ఏదైనా మనం చేసేటప్పుడు టెస్ట్ ప్యాచ్ అనేది ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే అందరికీ అన్నీ పడవు. అండ్ బేసికల్గా ఇంకొక పెద్ద మిస్టేక్ బయట మేజర్టీ అట్లీస్ట్ 80% ఆఫ్ ద పార్లర్స్లో ఏం చేస్తానంటే, యాక్నీ ఉన్నప్పుడు కూడా ఎక్కువగా మసాజ్ చేయడం అనేది చేస్తారు. సో యాక్నీ మీద మసాజ్ చేసినప్పుడు అవి పగిలిపోయి యాక్నీ కొంచెం ఎక్కువ డ్యామేజ్ అవ్వటము, పిగ్మెంటేషన్ తయారవ్వటము ఇలాంటివి జరుగుతాయి. సో ఎప్పుడైతే మనము ఫేషియల్స్ చేసుకుంటున్నామో, బేసికల్గా మనం మెడిఫేషియల్స్ అని ఇప్పుడు వస్తున్నాయి. సో డాక్టర్స్ కానివ్వండి, హాస్పిటల్స్లో ఉంటున్నాయి. సో మీ స్కిన్కి తగ్గట్టు ఏం కావాలంటే, ఆయిలీ స్కిన్ అయితే ఒకటి సజెస్ట్ చేస్తారు, పిగ్మెంటేషన్ ఉంది అంటే ఒకటి సజెస్ట్ చేస్తారు, లేదు నా స్కిన్ డిహైడ్రేటెడ్ డల్ ఉంటుంది డాక్టర్ అంటే ఒకటి సజెస్ట్ చేస్తారు. అలాగే డాక్టర్ గారు, మరి మంగు మచ్చలు అనేవి ఉంటాయి కదా, అవి ఒకసారి వస్తే పోవు అంటారు, మరి మంగు మచ్చలు పోతాయి అసలు? వాటికి ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి ప్రోడక్ట్స్ వాడాలి? సో మంగు అనేది ట్రీట్ చేయడం చాలా డిఫికల్ట్, ఎందుకంటే మంగు ట్రీట్ చేయటం కంటే అది తగ్గుతుంది, మరి మెడిసిన్స్ వాడినప్పుడు తగ్గుతుంది, కొంతమందికి రాకపోవచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి మంగు అనేది మళ్ళీ తిరిగి వస్తుంటుంది. సో మంగు మేజర్గా మనకి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కానివ్వండి, సన్ ఎక్స్పోజర్ వల్ల కానివ్వండి, మనకు మంగు వస్తుంటుంది. సో ట్రీట్మెంట్ అనేది ఎలా ఉండాలంటే, ఫస్ట్ తగ్గినాక ఒక మ్యాండేటరీ క్రీమ్, అంటే ఒక బేసిక్ క్రీమ్ ఇస్తారు నైట్ పూట పెట్టుకోవడానికి, అది పెట్టుకోవాలి. అండ్ సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మంగు వాళ్ళలో. అలాగే డాక్టర్ గారు, మరి కొంతమంది డాక్టర్ని సంప్రదించకుండానే ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు కదా, ఓన్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు, అలాంటి వాటి గురించి మీరు ఏం చెప్తారు? సో డాక్టర్ని అడగకుండా, అంటే సో చాలామంది ఇక్కడ వచ్చేసి డాక్టర్, మా ఫ్రెండ్ వేరే వాళ్ళ దగ్గర డాక్టర్కి వెళ్ళింది, ఆ ప్రిస్క్రిప్షన్ నేను కూడా యూజ్ చేస్తున్నాను. సో దట్ ఈస్ వెరీ రాంగ్ అండి. అంటే ఒకరికి పడుతున్నాయి కదా అని చెప్పేసి, ఒకరికి బాగా మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పేసి అది కూడా మనకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది అనేది 100% లేదు.
ఒక్కొక్క పర్సన్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక్కొక్క పర్సన్ స్కిన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సేమ్ ఐడెంటికల్ ట్విన్స్ అంటే కవల పిల్లలు అయినా కూడా స్కిన్ అనేది చాలా వేరియేషన్ ఉంటుంది. దే ఇస్ నథింగ్ విచ్ విల్ సూట్ వాళ్ళ పక్కన వాళ్ళకి సూట్ అయింది కదా అని మనకి సూట్ అవ్వాలి అనేది ఖచ్చితంగా లేదు. సో మనం అవి జాగ్రత్తగా తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము ఓవర్ ద కౌంటర్ ప్రొడక్ట్స్ తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఫార్మసీకి వెళ్తాం, పింపుల్స్ వస్తున్నాయి ఇవ్వండి, లేదా నాకు స్కిన్ నల్లగా అవుతుంది కదా తెల్లగా అవుతుంది ఇవ్వండి, లేదా చాలామంది నాట్ క్వాలిఫైడ్ బ్యూటీషియన్స్ ఆర్ అట్లా లోకల్గా వెళ్ళినప్పుడు మనకి స్టీరాయిడ్ అనేది ఇస్తారనమాట. స్టీరాయిడ్ అనేది చాలా సైడ్ ఎఫెక్ట్స్ లాంటి మొటిమలు కానివ్వండి, ఫేస్ మీద హెయిర్ కానివ్వండి, స్కిన్ పల్చనవ్వటం కానివ్వండి, ఇట్లాంటివి జరుగుతాయి. సో ఇలాంటివి అయితే వద్దు అని చెప్తాము. అలాగే డాక్టర్ గారు, చాలామంది సీజన్కి సోప్స్ అలాగే మాయిశ్చరైజర్స్ మారుస్తూ ఉంటారు కదా, అలా అవి వారి స్కిన్కి ఎంత మేలు చేస్తాయి అంటారు? డెఫినెట్గా మార్చాలండి. ఇప్పుడు మనం ఒకరికి వాడినవి మనం వాడొద్దని ఎలా చెప్పామో, మన స్కిన్ వింటర్ సీజన్లో ఒకలాగా ఉంటుంది, సమ్మర్ సీజన్లో ఒకలాగా ఉంటుంది, స్ప్రింగ్లో ఒకలాగా ఉంటుంది. సో సమ్మర్లో ఏంటి, మనం ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ చేస్తుంది, సో వింటర్లో తక్కువ ఆయిల్ ప్రొడక్షన్ చేస్తుంది. సో వింటర్లో మనం బేసికల్గా ఏంటంటే క్రీమ్ బేస్డ్ కానివ్వండి, థిక్ మాయిశ్చరైజర్స్ కానివ్వండి, థిక్ సోప్స్ అట్లా ఇస్తాం. అంటే బాడీ వాషెస్ అనేది కొంచెం సీబమ్ రిటైన్ అయ్యేలాగా ఇస్తాము. అదే మనం సమ్మర్కి వచ్చేటప్పటికి వాటర్ బేస్డ్ కానివ్వండి, జెల్ బేస్డ్ క్రీమ్స్, అంటే ఇప్పుడు మనము సమ్మర్లో కూడా మనం ఎండకి మాయిశ్చరైజర్ రాసుకోమన్నారు డాక్టర్, సన్ స్క్రీన్ రాసుకోమన్నారు, కానీ అవి ఒకవేళ క్రీమ్ బేస్డ్ ఉన్నాయి అనుకోండి మనకు జిడ్డుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మన స్కిన్ వచ్చేసి చాలా ఎక్కువ సీబమ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో మనం వాటర్ బేస్డ్ ఇచ్చామనుకోండి ఫేస్కి రాస్తే అవి త్వరగా ఇంకిపోతాయి, అంటే గ్రీజినెస్ అనేది ఉండదు. సో మనము సమ్మర్కి వచ్చేటప్పటికి వాటర్ బేస్డ్ కానీ జెల్ బేస్డ్ కానీ క్రీమ్స్, సన్ స్క్రీన్స్ తీసుకోవాలి. అదే మనం వింటర్కి వచ్చేటప్పటికి క్రీమ్ బేస్డ్ థిక్వి తీసుకుంటూ ఉండాలి. అలాగే డాక్టర్ గారు, కొంతమంది ఫేస్ వాష్ చేసుకోగానే వారి యొక్క స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది, అంటే వెంటనే అనమాట, ఒక 5 minutesలో అట్లా డ్రై అయిపోతూ ఉంటుంది. ఎందుకంటారు అట్లా, ఎందుకు జరుగుతుంది? సో జెనెటికల్గా కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది, సో కొంతమందికి ఏమో సమ్ స్కిన్ ఇష్యూస్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళలో ఇలా డ్రై అవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి ఎలా మనం చేయాలి అంటే ఫస్ట్ సోప్లోనే మాయిశ్చరైజింగ్ సోప్స్ అనేవి ఇవ్వాలి. రాదర్ దాన్ మనం వచ్చి మాయిశ్చరైజర్ వర్క్ పెట్టుకోకుండా డైరెక్ట్ మనకి సోప్ తోటి కూడా కొంచెం మాయిశ్చరైజర్ వచ్చేవి కానివ్వండి, లేదా మనం న్యాచురల్ ఆయిల్స్ రిటైన్ చేసే ఫేస్ వాష్లు కానీ వాడతాము. అది కాకుండా బెటర్ మాయిశ్చరైజర్స్ అనేది మనం స్నానం చేయగానే వాష్రూమ్స్లోనే మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి తడి మీద, అది హెల్ప్ చేస్తుంది. అలాగే డాక్టర్ గారు, కొంతమంది చెప్తూ ఉంటారు వాటర్ తాగితే స్కిన్ హెల్దీగా ఉంటుంది, వాటర్ చాలా మేలు చేస్తుంది స్కిన్కి అని చెప్పేసి చెప్తుంటారు. అది ఎంతవరకు మేలు చేస్తుంది, ఎంత కంటెంట్లో వాటర్ తీసుకోవాలంటారు? సో అకార్డింగ్ టు లైక్ రీసెర్చ్ 4.1 ml 3.7 to 4.1 ml అనేది విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద అడల్ట్ హ్యూమన్ బీయింగ్ అండి. సో డెఫినెట్లీ వాటర్ తాగితే స్కిన్నే కాదు ఓవరాల్ హెల్త్కి కూడా ఇట్స్ వెరీ నైస్. కానీ మనం ఖచ్చితంగా 4 to 5 liters తాగుతున్నాము, బట్ తాగుతున్నాను కాబట్టి నేను మాయిశ్చరైజర్ అక్కర్లేదు అనుకోవడం మాత్రం పొరపాటు. ఖచ్చితంగా వాటర్ అనేది ఫస్ట్ ఇంటర్నల్ ఆర్గన్స్కి ఫస్ట్ పోతుంది, లాస్ట్కి వచ్చే స్కిన్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు వేడిగా ఉన్నింది లేదా చల్లగా ఉన్నింది అని స్కిన్ నుంచి వాటర్ ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. సో డెఫినెట్గా స్కిన్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్ మనం మాయిశ్చరైజర్ చేసుకోవాలి. ఒకవేళ ఆయిలీ స్కిన్ ఉన్నా కూడా మనం వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ అనేది చెప్తాము. అలాగే డాక్టర్ గారు, ఎక్కువసేపు అంటే నిద్రపోతే స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, దాని గురించి ఏం చెప్తారు? ఎంతసేపు నిద్రపోవాలంటారు? సో డెఫినెట్లీ అండి, స్లీప్ ఆల్సో విల్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ యాంటీ ఏజింగ్ వాట్ వి సే. మనము అన్ఇంటరప్టెడ్ ఆఫ్ 7 to 8 hours స్లీప్ అనేది చెప్తాము. అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారు, మేము మధ్యాహ్నం ఒక 2 గంటలు పడుకుంటున్నాము, రాత్రి ఒక 5 గంటలు పడుకుంటున్నాము, అట్లా కంటే అన్ఇంటరప్టెడ్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది ఇట్ ప్రొవైడ్స్ ఎ గుడ్ స్కిన్. డెఫినెట్లీ ఇట్ విల్ డెఫినెట్లీ, ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. సో చాలా ఇష్యూస్ అంటే ఇట్ విల్ యాక్ట్ లైక్ అన్ యూనో ఫ్రీ రాడికల్స్ అనేవి బాడీలో తగ్గుతూ ఉంటాయి. అంటే హెల్దీ లైఫ్ స్టైల్తో, అంటే గుడ్ స్లీప్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హెల్దీ లైఫ్ స్టైల్. హెల్దీ లైఫ్ స్టైల్కి మనం ఏవి చేసినా లైక్ ఎక్సర్సైజ్ కానివ్వండి, స్లీప్ కానివ్వండి, దే ఆర్ ద బేస్ లైన్స్ ఫర్ ద హెల్దీ స్కిన్.
అలాగే డాక్టర్ గారు, కొంతమంది స్నానం చేసే ముందు కోకోనట్ ఆయిల్ రాసుకొని స్నానం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో వాటర్లో కోకోనట్ ఆయిల్ కలుపుకొని స్నానం చేస్తూ ఉంటారు. అలా ఎందుకు చేస్తుంటారు? ఏంటి దాని ఉపయోగాలు? సో బేసిక్ అండి మాయిశ్చరైజర్ చేసుకోవటానికే. సో స్నానం చేసే ముందు రాసుకోవటం అనేది ఇట్స్ వెరీ నైస్. సో కాకపోతే ఆయిల్ ఏంటంటే ఆయిల్ మాలిక్యూల్ వచ్చేసి పెద్ద సైజ్ అండి, అది ఇట్ కెనాట్ పెనిట్రేట్ ద బాడీ. సో మనం ఇప్పుడు చూసినట్టుగైతే మాయిశ్చరైజర్స్ కానివ్వండి, సీరమ్స్ ఉంటాయి. సో మాయిశ్చరైజర్స్ కంటే సీరమ్స్ ఉంటాయి, హైలోయూరానిక్ యాసిడ్ సీరం అనేది. ఇట్లా పెట్టంగానే త్వరగానే పెనిట్రేషన్ అయిపోతుంటుంది. దాని తర్వాతకి వచ్చి క్రీమ్ బేస్డ్ కానివ్వండి, వాటర్ బేస్డ్ ఇంకుతూ ఉంటాయి. అదే ఆయిల్ అంత త్వరగా ఇంకదు, మనకి పైన రాసినప్పుడు సాఫ్ట్గానే ఉంటుంది, కానీ స్కిన్లోకి అంత ఇంకడం అనేది జరగదు. అండ్ ఇంకొకటి ఆయిల్స్ రాయటంలో ప్రాబ్లం లేదు, కానీ ఎవరికైతే యాక్నీ ప్రోన్ స్కిన్, మొటిమలు అలా త్వరగా వస్తాయి అన్న స్కిన్కి ఆయిల్ అనేది ఇట్స్ ఎ కంప్లీట్ నో. అలాగే డాక్టర్ గారు, కొంతమందికి కళ్ళ కింద నల్లటి మచ్చలు ఉంటాయి కదా, ఆ మచ్చలు పోవడానికి సీరమ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. అసలు ఎటువంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయాలా మచ్చలు? సో డార్క్ సర్కిల్స్, అవును, సో డార్క్ సర్కిల్స్ అనేది మేజర్లీ ఇట్స్ లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే రాత్రి పడుకోకపోవడం కానివ్వండి, లేట్ నైట్స్ ఉండడం కానివ్వండి, స్ట్రెస్ లెవెల్స్ వల్ల కానివ్వండి, లేదా అమౌంట్ ఎవరికైనా ఇట్లా లిడ్ సెన్సిటివిటీ ఇచ్చింగ్ లాగా ఉంది అనుకోండి, లేదా కంటిన్యూస్ రబ్బింగ్ చేయడం వల్ల కానివ్వండి. కొంతమందికి ఏంటంటే ఫెమిలియల్, అంటే పేరెంట్స్కి ఎవరికైనా డార్క్ సర్కిల్స్ ఉన్నాయనుకోండి, ఎట్ ఎర్లీ ఏజ్ వాళ్ళ ముందటి నుంచి ఉన్నాయనుకోండి, పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ విత్ ఏజ్ మనకు డార్క్ సర్కిల్స్ అనేవి వస్తుంటాయి. సో వీటికి చేయడానికి మనము ఫస్ట్ కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ ఒకటి చెప్తాము. స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ ఉంటాయి, చాలా ఆర్బిట్రిన్ కోజిక్ యాసిడ్ బేస్డ్ క్రీమ్స్ ఉంటాయి, అవి వాడమని చెప్తాము. అలాగే డాక్టర్ గారు, అలోవెరా స్కిన్కి ఎంత మేలు చేస్తుందంటారు? అలోవెరా ఇస్ జస్ట్ లైక్ అండ్ మాయిశ్చరైజర్ అండి, జస్ట్ లైక్ మాయిశ్చరైజర్, ఇట్ విల్ హైడ్రేట్ కదా. హెయిర్కి కూడా అలోవెరా పెడుతూ ఉంటారు కదా. ఇప్పుడు మనము ఫేస్కి ఎట్లా మాయిశ్చరైజర్ పెడతామో, స్కిన్ హెయిర్ స్ట్రాండ్స్కి కూడా మాయిశ్చరైజర్ అనేది రిక్వైర్డ్. సో కొంతమందికి హెయిర్ బాగా ఫ్రీజీ అట్లా ఉన్న వాళ్ళు ఇట్ విల్ హెల్ప్ అండి. బట్ అది లోపల పెనిట్రేట్ అనేది యూజువల్గా అవ్వదు. మనం ఆయిల్ ఎట్లా పెడుతున్నామో అట్లా అలోవెరా విల్ హెల్ప్ యూ టు సాఫెన్. బట్ వెన్ యూ వాష్ అవి కొంచెం స్మూత్ అవ్వటం లాంటివి జరుగుతుంటుంది. దిస్ నో ఇష్యూ అండర్స్ అంటిల్ యూ ఆర్ హ్యావింగ్, మీకు ఏమన్నా ఎలర్జీస్ అలోవెరాతో ఉంటే వద్దు అని చెప్తాం, లేదు అంటే యూ కెన్ అప్లై అండి. అలాగే డాక్టర్ గారు, మరి లెమన్ డైరెక్ట్గా హెయిర్కి పెట్టొచ్చు అంటారా? అంటే అది సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదా, యాసిడ్ కదా, డైరెక్ట్గా పెట్టొచ్చు అంటారా? అసలు లెమన్ అనేది లేదా టమాటో అనేది లేదా ఆరెంజ్ అనేవి ఇవి కామన్గా వింటుంటాం. ఇవి 3 సిట్రిక్ యాసిడ్ ఉంటాయి అన్నమాట వీటిలో స్ట్రాంగ్. దే హ్యావ్ వెరీ హై పొటెన్సీ టు కాజ్ బర్న్స్. అంటే జుట్టు కంటే మనం మాడకు పెడతాము అని అడుగుతున్నారు మీరు. సో మెజారిటీ 80% విల్ ల్యాండ్ ఇన్ బర్న్స్ అండి. సో మనం డైరెక్ట్గా అప్లై చేయడం అనేది కాదు. సో ఆస్కార్బిక్ యాసిడ్ అనేది సిట్రిక్ యాసిడ్లో ఒక ఫామ్, అది మనం వైటమిన్ సిగా ఇస్తున్నాం, అలాంటివి మనం పెట్టచ్చు. కానీ అండ్ డైరెక్ట్ లెమన్ అట్లయితే వద్దు. అలాగే డాక్టర్ గారు, మరి కొంతమంది కాళ్ళు పగులుతూ ఉంటాయి కదా, సమ్మర్లో ఎక్కువగా అవుతూ ఉంటాయి, ఇంకా ఎందుకంటారు అట్లా? సో కాళ్ళు పగలడం అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండి. అగైన్ కమింగ్ టు మనకు పెద్దవాళ్ళలో ఎవరికైనా కాళ్ళు పగడంలో ఉంటే పామార్ కెరటోసిస్ అంటాం అనమాట, కాళ్ళు పగలటంని. కొంతమంది ఫ్యామిలీస్లో ఉంటాయి. కొంతమంది ఏమో మోడ్ ఆఫ్ వర్క్, వాళ్ళు వేసుకునే అంటే తిరిగే దాన్ని బట్టి, వర్క్ చేసే వాటిలో దాన్ని బట్టి కాళ్ళ పగడడం అనేది ఉంటుంది. సో ఇంకొంతమందిలో ఏమో డ్రైనెస్ తోటి, సింపుల్ డ్రైనెస్ తోటి కూడా కాళ్ళు పడకడం అనేది జరుగుతుంది. సో వాళ్ళలో మనం ఏం చేస్తాము అంటే లైక్ ఒక మంత్లీ వన్స్ ఎక్స్ఫోలియేషన్ చేసేసి మంచిగా మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి అని చెప్తాము. అలాగే డాక్టర్ గారు, ఎండకి ఎక్కువగా తిరిగే వాళ్ళు ఎటువంటి స్కిన్ కేర్ తీసుకోవాలంటారు? ఎండకి ఎక్కువ వెళ్ళే వాళ్ళు సన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీగా ఎవ్రీ 3.5 hours ఆర్ 3 hours ఒకసారి అప్లై చేయమని చెప్తాము. సో మనం సన్ స్క్రీన్ రాసాం కదా అని 100% ప్రొటెక్షన్ అయితే డెఫినెట్గా ఇవ్వదండి. సో ఫిజికల్ ప్రొటెక్షన్స్ లైక్ అంబ్రెల్లా కానివ్వండి, వీలైతే నీడలో నించోవడం కానివ్వండి, ఫుల్ హ్యాండ్ షర్ట్స్ కానివ్వండి, లేదా గ్లౌజ్ వేసుకోమని, లేకపోతే క్యాప్స్ పెట్టుకోవడము, ఇట్లాంటివి డెఫినెట్గా చెప్తాము. అలాగే డాక్టర్ గారు, స్కిన్ కేర్ గురించి చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హెల్త్ జోన్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.